కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి కష్టాల పాలైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లె గ్రామానికి చెందిన శిరీష అనే గర్భిణి ఈ నెల 11వ తేదీన కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో చేరింది. నిన్న నొప్పులు రావడంతో వైద్య సిబ్బంది సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించే క్రమంలో మోషన్ పొర తెగిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో, అసలు సాధారణ స్థితికి వస్తుందా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా నిపుణుల పర్యవేక్షణలోనే డెలివరీ నిర్వహించామని, ఇందులో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని డాక్టర్ చెప్పారు. సాధారణ ప్రసవం కావడం వల్ల కుట్లు వేసే క్రమంలో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని వివరించారు. నా పేరు సతీష్ అండి. మా భార్య పేరు శిరీష. మాది ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామం ఉంది. మొన్న అనగా 11వ తారీఖున మేము డెలివరీ కోసము జగిత్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అయితే ఏమైందంటే మాకు నిన్న అంటే 12వ తారీఖు మాకు మా వైఫ్కి ఈ టైంకి ఎగ్జాక్ట్లీ 4 o'clock ఈవినింగ్ 4 o'clockకి పెయిన్ స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ 9:50కి ఆమె డెలివరీ నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి తీసుకెళ్ళి కొంచెం 2 పూట్ల మందము చేయరు. మోషన్కి వెళ్ళే పైపు, మోషన్కి వెళ్ళే పొరలు ఉంటాయి చూడండి. నార్మల్ డెలివరీ అయిపోయినాక అంటే డెలివరీ అయిపోయినాక మాకు పాపనిచ్చి 2 గంటల తర్వాత మాకు ఈ విషయం చెప్పారు. ఏది ఇట్లా పొరలు తెగిపోయినాయి, ఇది సంగతి ఇట్లా జరిగింది, దీనికి మళ్ళీ ఆల్టర్నేట్గా సర్జరీ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత మాదేం మాకేందంటే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎలా జరిగింది, అసలు ఇది డాక్టర్ నిర్లక్ష్యమా లేకుంటే ఇది ఎలా జరిగింది మాకు అనేది మాకు ఒకటి ఆన్సర్ కావాలి. మోషన్ ఎలా అంటే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఏంటంటే 9 weeks 12 weeks దాకా ఓన్లీ ఆమె లిక్విడ్ తీసుకోవాలి, మోషన్ వెళ్ళొద్దని చెప్పి డాక్టర్ అన్నాడు. ఇప్పుడు పాప ఉంది, ఆమెకు పాలు ఎట్లా ఇస్తుంది, ఆమె లిక్విడ్తో ఎపిసియోటమీ ఇస్తాము అందరికీ. మొదటి కాన్పు వాళ్ళందరికీ ఎపిసియోటమీ ఇస్తాము. ఎపిసియోటమీ ఆమెకి చాలా నొప్పులు కంప్లీట్గా నొప్పులు తీయకపోవడం వల్ల, బిడ్డ పూర్తిగా కిందకి దిగిన తర్వాత నొప్పులు తీయకపోవడం వల్ల అక్కడ చాలాసేపు బిడ్డ అక్కడే ఆగిపోయి సడన్గా బేబీ బయటకు వచ్చిన టైంకి ఇచ్చిన చిన్న ఎపిసియోటమీ అనేది కొంచెం పై వరకు సాగింది. దానివల్ల కొంచెం రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కాంప్లికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు దానికి అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత ఏదైతే పై వరకు కొంచెం సాగిందో దాన్ని ఇప్పుడు కుట్లు వేసి దాన్ని బాగు చేశాము. ఇలా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు శిరీషకు జరిగిందో అదేది డాక్టర్లు కావాలని చేసింది కాదు, డాక్టర్ల మిస్టేక్ అయితే కాదది. అండ్ ఏ సిస్టర్ కూడా ఏ మిస్టేక్ వల్ల అండ్ ఏ నెగ్లిజెన్స్ వల్ల అయితే జరిగింది అయితే కాదు.